సన్నగారు మళ్ళీ ఏదో తెచ్చావా నా కోసం? అందరికి ఉపయోగపడేది, ఎవరికి దొరకంది, ఇది లేకుండా వంటే కాంది, అమూల్యమైనది మీకోసం పట్టుకొని వచ్చా. నువ్వు కూడా ఫిక్స్ అయిపోయాను, నేను వంటలే చేస్తాను. ఫిక్స్ కాదండి, ఇది ఇస్తే మీ గుండెని నేను గెలుచుకుంటా. సన్న సన్న ప్రశ్నించనా? అది గత 4 రోజులు చేస్తున్నా, రోజు ఏదో ఒకటి తెచ్చిస్తుంది నాకు. నో నో నో, ఇది అవసరాలు కాబట్టి ఇది ఫోకస్ చెయ్యి, ఇది ఫోకస్ చెయ్యి. ఇది కూడా నేను ఇందువల్ల అమ్మగారు ప్రేమగా ఇచ్చెళ్ళారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఏదో తెచ్చింది, ఇదేంటి వడియాలు, ఏం వడియాలు అవి? రేకు వడియాలు, మళ్ళీ పూతరేకులు, మ్యాంగో తాండ్రా రాజమండ్రి శ్రీను. అది అవన్నీ పక్కన పెడితే సూపర్ ఫ్రెష్ అండ్ టేస్టీవి. అప్పుడప్పుడు చేసి పంపించి పూతరేకులు అదే చెప్తున్నా, అప్పుడప్పుడు చేసి పంపించావు. మళ్ళీ ఏదో తీసుకొని వచ్చింది. ఇది గెస్ట్ చేయలేరండి, దీనికి మించిన గిఫ్ట్ ఇంకొకటి ఉండదు. అవన్నీ నథింగ్, అసలు జుజ్జుబి. గెస్ట్ చేయండి, ఏమి ఇచ్చుంటాను తెలుస్తుంది. ఇక్కడ నుంచి నాకు ఏదో ఆకుంది. కరివేపాకు అండి, డ్రై కరివేపాకు. మా ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి, ఆర్గానిక్ కరివేపాకు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత నీట్ గా ప్యాకింగ్ ఉంది చూడండి, ఎంత ప్రేమగా నీట్ గా చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మగారికి థ్యాంక్ యూ సో మచ్. దా కూర్చో, నా సైడ్ నుంచి చిప్స్ బ్లెస్సింగ్స్ ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందుతో పని చేస్తే అదృష్టం అనమాట. మా హీరో గారేమో మధ్యాహ్నం డైలీ నాకు ఏదో ఒక ఫుడ్ పంపిస్తున్నారు, వీళ్ళు ఇలా నన్ను ప్యాంపర్ చేస్తున్నారు. నిజంగా హీరో గారు ఇప్పటి వరకు నేను మీరు చాలా మంది టేస్ట్ చేసి ఉంటుంటారు, హీరోలు ఇచ్చి ఉంటుంటారు. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్ బిర్యానీ, బగారా రైస్. థ్యాంక్ యూ. అవన్నీ డీటెయిల్స్ వద్దు, తర్వాత మాట్లాడుకుందాం. ఉండండి, మీరందరూ నా తరఫు నుంచి తండ్రి గాడ్ బ్లెస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. కెరియర్ లో ఎదగాలి, ప్రముఖ నటి హనా గారితో ఇలాగే ఒక 100 కాలాలు అదృష్టంగా భావిస్తున్నాను. ప్రముఖ నటితో నటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ ప్లీజ్ షేర్, లైక్, సకరా బరాబరై.